గోంగూర ఎగ్ కాంబినేషన్ అద్దరిపోతుంది. సో ఇప్పుడు పొయ్యి మీద పాన్ వేడిగా ఉంది. ఇందులో మిరియాలు, యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ అవ్వాలి. అయ్యాక ఇందులో మనం గోంగూర ఒక 3 కట్టలు, కొత్తిమీర 1 కట్ట, ఉల్లిపాయ, ఆయిల్ లేకుండా ఇలా మగ్గనివ్వాలన్నమాట. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫస్ట్ ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత చూడండి గోంగూర చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వెంటనే మిక్సీ పట్టకుండా కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నాను నేను. ఫస్ట్ నూనెలో కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేద్దాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. ఎగ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నూనెలో. వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో తగులితే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇలా చక్కగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి.